అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ ఎగరడం గురించిన 2 కథలున్నాయి. అందులో మొదటి కథ టెక్స్ట్ బుక్ యొక్క పేరు ఫస్ట్ ఫ్లైట్ తొలి ప్రయాణం. ఇక రెండో కథ వచ్చేసి బ్లాక్ ఏరోప్లేన్ బై ఫ్రెడరిక్ ఫోర్సిత్. ఈ కథలో ఏందంటే ఆహ్, చాలా డిఫరెంట్ యాంగిల్ అనేది ఉంటుంది. మొదటి కథలో మనం చూసినట్లయితే ఒక పక్షి తాను ఎగరాలనుకుంది. కానీ భయమేసింది. పైనుంచి దూకాలి, రెక్కలు వాడాలి. మరి తన తల్లిదండ్రి, తర్వాత తన సోదరులు, సోదరి వాటితో పాటు ప్రయాణించాలి. అయితే చివరికి తల్లి చాలా చాకచక్యంగా తాను చేసినటువంటి ఏదైతే పనుందో దానివలన అదేం చేసిందంటే ఎగరడం మొదలుపెట్టింది. ఇక్కడ 'ద బ్లాక్ ఏరోప్లేన్' ఫ్రెడరిక్ ఫోర్సిత్ రాసింది. పేజ్ నెంబర్ 37లో మీకు ఈ లెసన్ అయితే ఉంటుంది. ఇక పాఠ్యాంశానికి వచ్చేస్తే ద మూన్ వాజ్ కమింగ్ అప్ ఇన్ ద ఈస్ట్ బిహైండ్ మీ. ఇక చంద్రుడు ఉన్నాడు, తూర్పు దిక్కున ఉన్నాడు, అండ్ తన వెనకాలగా ప్రకాశిస్తున్నాడు. అండ్ స్టార్స్ వర్ షైనింగ్ ఇన్ ద క్లియర్ స్కై అబోవ్ మీ. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రైటరు, తన పైన ఆకాశంలో నక్షత్రాలనేవి మెరుస్తున్నాయి, తన వెనకాల చంద్రుడైతే ఉన్నాడు. దేర్ వాజ్ నాట్ ఎ క్లౌడ్ ఇన్ ద స్కై. ఆకాశంలో అసలు ఒక మేఘపు జాడ కూడా లేదు. ఐ వాజ్ హ్యాపీ టు బి అలోన్ హై అప్ అబౌవ్ ద స్లీపింగ్ కంట్రీ సైడ్. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు అంటే ఆకాశంలో ఉన్నాడండి. ఈ ఆకాశంలో ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఒక ఫ్లైట్, అది ఓల్డ్ డకోటా ఏరోప్లేన్ అన్నమాట. దీంట్లో అతను ప్రయాణిస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది ఇతనికి. ఎందుకంటే అందరు నిద్రపోతున్న వేళ ఇతనొక్కడే ఆకాశంలో వీర విహారం చేస్తున్నాడు. తనకున్నటువంటి డకోటా అది ఓల్డ్ అన్నమాట. ఓల్డ్ మోడలు, చాలా పాతదైపోయింది. ఫ్రాన్స్ మీదుగా ప్రయాణిస్తున్నాడు. బ్యాక్ టు ఇంగ్లాండ్కి వెళ్తున్నాడు. ఐ వాజ్ డ్రీమింగ్ ఆఫ్ మై హాలిడే అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బీయింగ్ విత్ మై ఫ్యామిలీ. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడంటే ఫ్రాన్స్ మీదుగా ఇంగ్లాండ్కి వెళ్తున్నాడు. తన పుట్టిన ఊరు, అలానే ఇంకోటి ఏంటంటే తన యొక్క కుటుంబంతో తన యొక్క హాలిడేస్ గడపబోతున్నాడు. చాలా చాలా ఆనందంగా ఉంటుంది తన యొక్క కుటుంబంతో గడపడం అనేది. ఐ లుక్డ్ ఎట్ మై వాచ్. ఇక ఇతను ఇట్లా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేశాడంటే తన యొక్క వాచ్ వంక చూశాడు. 1:30 ఇన్ ద మార్నింగ్. 1:30 AM అయిందనమాట. అంటే 1:30 అయింది తన వాచ్లో. ఐ షుడ్ కాల్ ప్యారిస్ కంట్రోల్ సూన్. ఇక్కడ ఎప్పుడైనా సరే మనం రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఆకాశంలో వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ రూమ్కి మనం తెలియజేయాలి, ఏదైతే ఫ్లైట్కి సంబంధించిన కంట్రోల్ రూమ్. ఎందుకంటే ఇప్పుడు రన్వే ఉంటుంది. ఆ రన్వే మీద ఏదో ఒక విమానం టేకాఫ్ అవుతూనో, లేకపోతే పైకి వెళ్తూనో, లేకపోతే కిందికి దిగుతూనో ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. దిగడానికి పర్మిషన్ వాళ్ళకి అడిగి, నేను ఇలా వస్తున్నాను, మరి ఆ రన్వే మీద ఎలాంటి విమానం లేదు కదా అనేసి వాళ్ళకి తెలియజేయాలి. అప్పుడు వాళ్ళు ఓకే నువ్వు దిగొచ్చు అని చెప్పినప్పుడు దిగడం అనేది జరుగుతుంది. ఇది కంట్రోల్ రూమ్కి ఎందుకు ఫోన్ చేస్తారనే దానికి విషయం. ఐ షుడ్ కాల్ ప్యారిస్ కంట్రోల్ సూన్. ప్యారిస్ కంట్రోల్ ఏదైతే ఉందో విమానాలకు సంబంధించింది, వాళ్ళకి వాకీ టాకీస్ లాగా ఉంటాయి. దాంతో శాటిలైట్ ఫోన్స్ అన్నమాట అవి. దాంతో ఫోన్ చేసి ఐ థాట్ యాజ్ ఐ లుక్ డౌన్ పాస్ ద నోస్ ఆఫ్ ఏరోప్లేన్ ఐ సా ద లైట్స్ ఆఫ్ ఎ బిగ్ సిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. తాను ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేశాడంటే తన ఏరోప్లేన్కు ఉన్నటువంటి ముక్కు భాగం చూశాడు. ఏంటిది, జనరల్గా ఎందుకు ఈ ముక్కు భాగం ఇలా ఉండిద్దంటే గాలిని చీల్చుకుంటూ వేగంగా ప్రయాణం చేయడానికి. చూసినప్పుడు చాలా పెద్ద సిటీ ఒకటి ఉంది, చక్కగా లైట్లు వాటన్నిటితో నింపబడి ఉంది, తన ముందు కనబడుతుంది. ఐ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ సెడ్.
ఇంకా ఏం చేశాడంటే రేడియో ఆన్ చేశాడు. మన ఏదైతే శాటిలైట్ ఫోన్ అయితే రేడియో ఆన్ చేశాడు. ప్యారిస్ కంట్రోల్ డకోటా DS-088 మన ఏదైతే బండ్లు ఉంటాయో ఏదైతే మన బైక్స్ ఏవైతే ఉంటాయో ఆ బైక్స్కి ఎట్లా అయితే నెంబర్లు ఉంటాయో వీటికి కూడా నెంబర్లు ఉంటాయి. డకోటా DS-088 అనేసి చెప్పాడు. కెన్ యూ హియర్ మీ? వినబడుతుందా? ఐ ఆమ్ ఆన్ మై వే టు ఇంగ్లాండ్ ఓవర్. నేను ఇంగ్లాండ్కి వస్తున్నాను ఓవర్ అన్నాడు. జనరల్గా ఈ రేడియో ఫోన్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో ఒకేసారి ఇద్దరు మాట్లాడితే మాత్రం వినబడదండి. అందుకని ఓవర్ అని చెప్పిన తర్వాత రెండో వ్యక్తి స్టార్ట్ చేస్తాడనమాట మాట్లాడడం. ద వాయిస్ ఫ్రమ్ ద రేడియో ఆన్సర్డ్ మీ ఇమీడియట్లీ. వెంటనే అట్నుంచి ప్యారిస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కంట్రోల్ నుంచి వెంటనే రిప్లై వచ్చిందనమాట. DS-088 ఐ కెన్ హియర్ యూ. నాకు వినబడుతుంది. యూ ఆట్ టు టర్న్ 12 degrees వెస్ట్ నౌ DS-088 ఓవర్. ఏం చెప్పారంటే నువ్వు తప్పనిసరిగా ఆట్ టు అంటే తప్పనిసరిగా 12 డిగ్రీలు వెస్ట్కి నువ్వు తిరగాలి అని చెప్పడం అయితే జరిగింది. ఐ చెక్ ద మ్యాప్ అండ్ ద కంపాస్. వెంటనే ఇతను ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి మ్యాప్ని అలానే దిక్సూచి, కంపాస్ అంటే దిక్సూచిని చెక్ చేశాడు. స్విచ్డ్ ఓవర్ టు మై సెకండ్ అండ్ లాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్. ఇక ఈ క్రమంలో తర్వాత అతను చేసింది ఏంటంటే తన యొక్క చివరి ఫ్యూయల్ ట్యాంక్ అంటే 2 ట్యాంకీలు ఉన్నాయి. ఓ ట్యాంక్ కంప్లీట్గా అయిపోయింది. ఇంకా రెండోది ఆన్ చేశాడు. అదే ఇక చివరిది. అది కనుక అయిపోయిందంటే ఇక క్రాష్ ల్యాండ్ అయింది. అండ్ టర్న్ ద డకోటా 12 degrees వెస్ట్ టువర్డ్స్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ వైపుగా 12 డిగ్రీలు ఏవైతే వెస్ట్ తూర్పుగా 12 డిగ్రీలు ఇట్లా కోణంలో అతను ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఐ విల్ బి ఇన్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసే టయానికి పొద్దున్నే లేచి తినే టయానికి నేను అక్కడ ఉంటా. ఐ థాట్ ఏ గుడ్ బిగ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. అసలు మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ రకరకాల అన్ని రకాలటువంటి బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. ప్రతిదీ కూడా చక్కగా వెళ్తుంది. తను కూడా ప్యారిస్ కంట్రోల్ రూమ్ మాట్లాడాడు. ఇంగ్లాండ్కి వెళ్తున్నాడు. 12 డిగ్రీలు వెస్ట్కి వెళ్తున్నాడు. బాగానే ఉంది. ఇట్ వాజ్ అన్ ఈజీ ఫ్లైట్. పెద్దగా ఇబ్బంది ఏం లేదు. బాగానే ఉంది. ప్యారిస్ వాజ్ అబౌట్ 150 kilometers బిహైండ్ మీ వెన్ ఐ సా ద క్లౌడ్స్. ఇతను ప్యారిస్ నుంచి బయలుదేరిన తర్వాత 150 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. ట్రావెల్ చేసిన తర్వాత ప్యారిస్ నుంచి స్టార్ట్ అయ్యి 150 కిలోమీటర్లు ప్రయాణించడం జరిగింది. ప్రయాణించిన తర్వాత ఇతనికి మేఘాలు కనబడినాయి. అవి కూడా మామూలు మేఘాలు కాదు, స్టార్మ్ క్లౌడ్స్. వీటిని క్యుములోనింబస్ మేఘాలు అంటారు. ఈ క్యుములోనింబస్ మేఘాలు ఎలా ఉంటాయంటే లోపలికి వెళ్తే ఏమీ కనబడదండి. దే వర్ హ్యూజ్. చాలా చాలా పెద్దవి ఉన్నాయి. దే లుక్డ్ లైక్ బ్లాక్ మౌంటైన్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అక్రాస్ ద స్కై. అవి ఎట్లా ఉన్నాయంటే చాలా పెద్ద పర్వతాలు, నల్లటి పర్వతాలు. అవి మనకి ఎక్కడ ఈ పోలిక ఎక్కడ ఉంటుందంటే లెన్ షో, అక్కడ మనకి లెటర్ టు గాడ్లో కూడా మనకి ఈ పోలిక ఉంటుంది. పెద్ద మేఘాలు, నల్లటి మేఘాలు దట్టంగా ఉన్నాయి. ఇతని ముందు ఉన్నాయి. ఐ న్యూ ఐ కుడ్ నాట్ ఫ్లై అప్ అండ్ ఓవర్ దే. ఇప్పుడు ఈ మేఘాలు ఇతనికి కనబడినాయి. ఇప్పుడు వీటిని ఇట్లా పైకి వెళ్ళడమో అట్లా చేయడం అనేది కుదరదు. ఐ న్యూ ఐ కుడ్ నాట్ ఫ్లై అప్ అండ్ ఓవర్ దేమ్. పైగా వెళ్ళడానికి కుదరదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ ఫ్యూయల్ టు ఫ్లై అరౌండ్ దెమ్ టు నార్త్ ఆర్ సౌత్. సరే, సైడ్లు వెళ్ళడానికి కానీ పైకి వెళ్ళిపోయి దాన్ని దాటడానికి కానీ అవసరమైనంత ఇంధనం అయితే లేనే లేదు. ఐ ఆట్ టు గో బ్యాక్ టు ప్యారిస్. 150 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు కదా, సరే ప్యారిస్కి వెళ్ళిపోదాం వెనక్కి. ఐ థాట్ అనుకున్నాడు, వెళ్ళిపోదాం అనుకున్నాడు. బట్ ఐ వాంటెడ్ టు గెట్ హోమ్. కానీ తన కుటుంబంతో కలవాలి అనుకున్నాడు. ఐ వాంటెడ్ దట్ బ్రేక్ఫాస్ట్. నా కుటుంబంతో పాటు నేను కూడా బ్రేక్ఫాస్ట్ కూర్చొని తినాలి, నా కుటుంబాన్ని కలవాలి, హాలిడేస్ని స్పెండ్ చేయాలి. ఐ విల్ టేక్ ద రిస్క్. ఖచ్చితంగా నేనేం చేయాలి, రిస్క్ అనేది, ఈ అపాయాన్ని నేను ఖచ్చితంగా నేను ఈ రిస్క్ని ప్రమాదం అయినా సరే తీసుకుంటాను. అయితే తను అనుకున్నాడు. అండ్ ఫ్లూ దట్ ఓల్డ్ డకోటా స్ట్రీట్ ఇన్ టు ద స్టామ్. ఈ మేఘాలు ఉన్నాయి, ఈ మేఘాలు గుద్దుకుంటున్నాయి. గుద్దుకొని ఏమవుతుంది,
మెరుపులు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. అయినా కానీ ఆ మేఘాల లోపలికి పోనిచ్చేశాడు అనమాట. ఇన్సైడ్ ద క్లౌడ్స్, ఆ మేఘాల లోపల ఎవ్రీథింగ్ వాజ్ సడన్లీ బ్లాక్. లోపలికి వెళ్తే ఏమన్నా అంత నల్లగా దట్టగా నల్లగా ఉంది. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు సీ ఎనీథింగ్ అవుట్ సైడ్ ద ఏరోప్లేన్. ఆ ఏరోప్లేన్ బయట ఇంకా ఏం చూడడానికి లేదు. డకోటా ఏరోప్లేన్ బయట చూస్తే ఏం కనబడట్లా, నల్లగా కనబడుతుంది. ద ఓల్డ్ ఏరోప్లేన్ జంప్డ్ అండ్ ట్విస్టెడ్ ఇన్ ద ఎయిర్. ఈ ఓల్డ్ ఏరోప్లేన్ పైకి కిందికి అటు ఇటు ఏం కనబడకపోయేసరికి ట్విస్టెడ్, అటు ఇటు ఇట్లా 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 ఎట్లా పడితే అట్లా ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. ముందు వెనక అటు ఇటు అంతా కూడా గందరగోళంగా ఉంది. ఐ లుక్డ్ ఎట్ ద కంపాస్, దిక్సూచి వైపు చూశాడు. ఐ కుడ్ నాట్ బిలీవ్. అయితే అతనికి ఆశ్చర్యకరమైన విషయం ఒకటి జరిగింది. ఏంటంటే పేజ్ నెంబర్ 30. అతని కళ్ళని తానే నమ్మలేనటువంటి విషయం జరిగింది. ద కంపాస్ వాజ్ టర్నింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. ఈ దిక్సూచి ఏం చేస్తుంది? రౌండ్లు తిరుగుతూ ఉంది. రౌండ్లు తిరుగుతూ ఉంది. అంటే బహుశా ఏరోప్లేన్లు కూడా రౌండ్లు తిరుగుతూ ఉండొచ్చు. లేదా ఇట్ వాజ్ డెడ్, దాని పని అయిపోయి ఉండొచ్చు. దిక్సూచి చెడిపోయింది. ఇట్ వుడ్ నాట్ వర్క్, పని చేయట్లా. ద అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ సడన్లీ డెడ్ టు. మిగతా ఏవైతే పరికరాలు ఉన్నాయో అవన్నీ కూడా వాటి పని అయిపోయింది. దెబ్బకి అవి కూడా పనిచేయడం మానేసింది అనమాట. ఐ ట్రైడ్ ద రేడియో. ఇక మిగిలిన ఇంకో ఆప్షన్ ఏంటంటే రేడియో. ప్యారిస్ కంట్రోల్ కెన్ యూ హియర్ మీ. ప్యారిస్ కంట్రోల్ వాళ్ళకి, ఆ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఫోన్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. వాళ్ళకి రేడియో మెసేజ్ చేయాలి కాబట్టి ప్యారిస్ కంట్రోల్ కెన్ యూ హియర్ మీ అనేసి రేడియోలో అడగడం జరిగింది. దేర్ వాజ్ నో ఆన్సర్. అటువైపు నుంచి ఎలాంటి ఆన్సర్ లేదు. ద రేడియో వాజ్ డెడ్ టు. రేడియో పని కూడా అయిపోయిందండి. ఐ హ్యాడ్ నో రేడియో లేదు. నో కంపాస్, దిక్సూచి లేదు. అండ్ ఐ కుడ్ నాట్ సీ వేర్ ఐ వాజ్. అసలు తాను ఎక్కడున్నాడో తాను కనబడట్లా, ఏది పని చేయట్లా. మ్యాప్లో చూసుకొని ఏదైనా చూసుకుందాం అంటే కుదరట్లా. ఐ వాజ్ లాస్ట్ ఇన్ ద స్టామ్. ఆ తుఫాన్లో ఇతను తప్పిపోయాడు. దెన్ ఇన్ ద బ్లాక్ క్లౌడ్స్ క్వైట్ నియర్ మీ. అప్పుడే ఒకటి చాలా విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి జరిగింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఏంటంటే తనకి చాలా దగ్గరగా ఈ నల్లటి మేఘాల్లో ఐ సా ఎనదర్ ఏరోప్లేన్. ఒక ఏరోప్లేన్ కనబడిందండి. ఇట్ హ్యాడ్ నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్. దానికి లైట్లు లేవు ఆ రెక్కల మీద ఆ ఏరోప్లేన్. బట్ ఐ కుడ్ సీ ఇట్ ఫ్లయింగ్ నెక్స్ట్ మీ త్రూ ద స్టామ్. కానీ తను గమనిస్తుంది ఏంటంటే ఈ యొక్క తుఫాన్లో తన పక్కగా అది ప్రయాణిస్తుంది. అదిగోండి ఈ విధంగా ప్రయాణిస్తుంది. దాని రెక్కల మీద ఎలాంటి లైట్లు కూడా లేవు. తన పక్కన ఇలా ఏరోప్లేన్ అనేది ప్రయాణిస్తుంది అనమాట. ఐ కుడ్ సీ ద పైలట్ ఫేస్. ఇతను పైలట్ యొక్క మొహం చూడగలుగుతున్నాడు. అంటే ఆ ఏరోప్లేన్లో పైలట్ ఉన్నాడు. ఎవరైతే ఆ విమానాన్ని ఆ ఏరోప్లేన్ని నడుపుతాడో ఆ వ్యక్తి ఫేస్ చూశాడు. టర్న్ టువర్డ్స్ మీ. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇతని వంక చూస్తున్నాడు. ఐ వాజ్ వెరీ గ్లాడ్ టు సీ అనదర్ పర్సన్. అసలు చాలా భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి అండగా ఉన్నాడంటే చాలా ధైర్యంగా ఉంటుంది. మీరు ఒక అడవిలో ప్రయాణిస్తున్నారు, అంత దట్టంగా చీకటిగా ఉంది. ఎవరో ఒక వ్యక్తి కనబడ్డారు, మీతో మాట్లాడాడు, మీ లాంగ్వేజ్లో మాట్లాడాలనుకుని ఎంత హ్యాపీగా ఉంటుంది. అతనికి కూడా అంతే హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఐ వాజ్ వెరీ గ్లాడ్ టు సీ అనదర్ పర్సన్. ఇంకో వ్యక్తిని చూడడం చాలా చాలా సంతోషం వేసింది. హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్ అండ్ వేవ్డ్. తానేం చేశాడంటే ఒక చెయ్యి ఎత్తి ఈ మన రైటర్ వంక ఏం చేశాడంటే అట్లా చెయ్యి ఊపాడు. ఫాలో మీ, ఈ వాజ్ సేయింగ్ ఫాలో మీ. అతను ఏం చేస్తున్నాడు? నా వెంటే వచ్చి, నా వెనకాలే వచ్చి, నీకేం ప్రాబ్లం, నా వెనకాలే వచ్చాయి. హీ నోస్ దాట్ ఐఎమ్ లాస్ట్ ఐ థాట్. ఇతనేమనుకుంటున్నాడంటే నేను దారి తప్పిపోయిన సంగతి ఇతనికి తెలిసిందే. హీఈస్ ట్రైయింగ్ టు హెల్ప్ మీ. అతను నాకు సాయం చేయదలుచుకుంటున్నాడు. హీ టర్న్ హిజ్ ఏరోప్లేన్ స్లోలీ టు ద నార్త్. ఇక ఉత్తర దిక్కుకి ఏం చేశాడంటే తన యొక్క విమానాన్ని తిప్పేశాడు, ఓల్డ్ డకోటాని. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డకోటా సో దాట్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ మీ టు ఫాలో హిమ్.
ఓకే, ఈ టర్న్ ఈజ్ ఏరోప్లేన్ అంటే ఏదైతే మనం లైట్లు లేని ఏరోప్లేన్ అనుకున్నామో అతను ఏం చేశాడంటే ఈ ఓల్డ్ డకోటాకి నార్త్ వైపుకి ఏం చేశాడంటే చిన్నగా తిప్పాడు. ఇతను ప్రయాణిస్తున్నాడు కదా, ఇతను డకోటాలో ప్రయాణిస్తున్నాడు. డకోటాకి ముందు ఈ నల్లటి ఏరోప్లేన్ అయితే మాత్రం ఉంది. సో దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ మీ టు ఫాలో హిమ్. ఇంతకుముందు పక్క పక్కన ఉన్నారు, ఇప్పుడు ఇతను ఏం చేశాడు, నార్త్కి తిప్పాడు. నార్త్కి తిప్పేసి ఫాలో చేయమన్నాడు, నార్త్కి తిప్పాడు. దాంతో ఆ బ్లాక్ ఏరోప్లేన్ ముందుంది, వెనకాల డకోటా ఉంది. ఇప్పుడు ఇతను ఈజీగా ఆ ఏరోప్లేన్ని ఫాలో అవ్వచ్చు. I was very happy to go behind the strange aeroplane like an obedient child. చాలా చాలా విధేయుడైన చిన్నపిల్లోడ్లాగా ఆ నల్లటి విమానాన్ని తను ఫాలో చేస్తున్నాడు. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ వాజ్ స్టిల్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ ద క్లౌడ్స్. అరగంట పాటు ఫాలో అవుతున్నాడండి. అండ్ ఈ నల్లటి ఏరోప్లేన్ విమానం ఏదైతే ఉందో అది తన ముందు సాగుతానే ఉంది. నౌ page number 39. There was only enough fuel in old Dakota's last tank to fly for 5 or 10 minutes more. ఇప్పుడు ఇతని యొక్క సెకండ్ ట్యాంక్ ఏదైతే ఉందో ఇంధన ట్యాంక్లో ఇంకా 5 లేదా 10 నిమిషాలు మాత్రమే అది గాల్లో ఎగరగలదు, లేకపోతే క్రాష్ ల్యాండ్ అయిపోతుంది. అంటే పైనుంచి కింద సడన్గా అలా కింద పడిపోయింది. ఐ వాజ్ స్టార్టింగ్ టు ఫీల్ ఫ్రైటెండ్ అగైన్. మరలా విపరీతమైన భయం ఇతన్ని ఆవహించింది. బట్ దెన్ హీ స్టార్టెడ్ టు గో డౌన్ అండ్ ఐ ఫాలోడ్ త్రూ ద స్టామ్. ఇక తన ముందు ఉన్నటువంటి ఏదైతే లైట్ లేనటువంటి విమానం, నల్లటి విమానం ఉందో అది కిందికి ప్రయాణించడం మొదలుపెట్టింది. అండ్ ఇతను కూడా ఏం చేశాడంటే ఆ తుఫానులో ఆ యొక్క విమానాన్ని ఫాలో అవుతూ ఉన్నాడు. సడన్లీ ఐ కేమ్ అవుట్ ఆఫ్ క్లౌడ్స్. వెంటనే తాను ఇప్పుడు దాకా ఏం చేశాడు, మేఘాల్లో ప్రయాణం చేశాడు, మేఘాల నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు అంతా నిర్మలంగా ఉంది, చాలా బాగుంది. అండ్ సా 2 లాంగ్ స్ట్రైట్ లైన్స్ ఆఫ్ లైట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇప్పుడు అతను వచ్చేసిన తర్వాత స్ట్రైట్ లైన్స్ లైట్లు ఉన్నాయి. ఏంటిది, ఏదైతే రన్వే ఉంటుంది చూసారా, ఆ రన్వేకి సంబంధించిన లైట్లు అనమాట. ఇట్ వాజ్ ఏ రన్వే అండ్ ఎయిర్పోర్ట్లోని రన్వే అనమాట. ఇట్లా లైట్లు ఉంటాయి, ఎందుకంటే మధ్యలో వీళ్ళు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడానికి. ఐ వాజ్ సేఫ్. అమ్మయ్య, టయానికి ఇక్కడికి వచ్చేసాం, ఇక్కడ ఇంధనం నింపుకోవచ్చు ఎయిర్పోర్ట్ కాబట్టి. అండ్ తన గమ్యస్థానం ఏదైతే ఉందో దానికి చేరుకున్నాడు. ఐ టర్న్ టు లుక్ ఫర్ మై ఫ్రెండ్ ఇన్ ద బ్లాక్ ఏరోప్లేన్. ఇప్పుడు తనకన్నా ముందు వెళ్ళాడు కాబట్టి ముందే రన్వే మీద ఆ విమానం అయితే దిగి ఉండొచ్చు. బట్ ద స్కై వాజ్ ఎంటీ. లేదా ఇతను ఏదైతే చూశాడో అంటే ఇతనికి కనబడింది, ఇతను దిగిపోయి ఉండొచ్చు, అది వచ్చి దిగాలి నెక్స్ట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆకాశంలో ఏం లేదు, మొత్తం ఖాళీగా ఉంది. దేర్ వాజ్ నథింగ్ దేర్. ఆకాశంలో ఎలాంటి విమానం లేదు. ద బ్లాక్ ఏరోప్లేన్ వాజ్ గాన్. ఆ నల్లటి విమానం ఏదైతే ఉందో అది వెళ్ళిపోయిందండి, ఏం కనబడట్లా. ఐ కుడ్ నాట్ సీ ఇట్ ఎనీవేర్. అసలు చూడడానికి ఎక్కడా లేదు అది. I landed was not sorry to walk away from the old Dakota near the control tower. ఇతను ఏం చేశాడు, కంట్రోల్ టవర్ దగ్గర ఈ ఓల్డ్ డకోటా విమానాన్ని పార్క్ చేసేసి అంటే అక్కడ దిగేశాడు. వెంటనే ఏం చేశాడంటే ఇతను ఎంక్వైరీ చేద్దామని వెళ్ళాడనమాట. తన డకోటా ఏదైతే విమానం ఉందో దాన్ని పక్కన పార్క్ చేసేసి లేకపోతే దించేసి అతను దిగేసి ఏం చేశాడంటే I went and asked a woman in the control center where I was. ఇక కంట్రోల్ సెంటర్కి వెళ్ళిపోయి తాను ఎక్కడున్నాననేది అండ్ హూ ద అదర్ పైలట్ వాస్. ఇక అడిగాడనమాట, ఎవరో ఒక పైలట్ అండి, నాకు ఇట్లా నల్లటి విమానం కనబడింది, అందులో ఆయన నన్ను ఫాలో చేయమన్నాడు, ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ. నేను ఆ వ్యక్తికి కృతజ్ఞత అనేది తెలపాలనుకుంటున్నాను అని అన్నాడు. షీ లుక్డ్ ఎట్ మీ వెరీ స్ట్రేంజ్లీ అండ్ దెన్ లాఫ్డ్. ఆమె అక్కడున్న కంట్రోల్ సెంటర్లో ఉన్న ఆమె ఈ వ్యక్తిని చూసి వింతగా నవ్వుకోవడం మొదలుపెట్టింది. అనదర్ ఏరోప్లేన్? ఏంటి, ఇంకో ఏరోప్లేనా, ఇంకో విమానమా? అదేర్ ఇన్ ది స్టామ్. ఏది, ఈ తుఫాన్లో. నో అదర్ ఏరోప్లేన్స్ వర్ ఫ్లయింగ్ టు నైట్. ఈ రాత్రి అసలు
ఏరోప్లేన్స్ విమానాలు ఏటికి అనుమతి లేదు. ఏవి గాల్లో అంటే ఆకాశంలో లేవు. యువర్స్ వాజ్ ద ఓన్లీ వన్ ఐ కుడ్ సీ ఆన్ ద రాడార్. రాడార్ మీదుగా కేవలం మీ విమానం మాత్రమే కనబడింది తప్ప మరి ఏది కనబడలేదు. సో హూ హెల్ప్డ్ మీ టు అరైవ్ దేర్ సేఫ్లీ వితౌట్ ఏ కంపాస్ ఆర్ ఏ రేడియో అండ్ వితౌట్ ఎనీ మోర్ ఫ్యూయల్ ఇన్ మై ట్యాంక్స్. అయితే ఇతనికి చాలా షాకింగ్గా ఉంది, చాలా ఆశ్చర్యపోతున్నాడు. ఇదేంది మరి నన్ను నా గమ్యస్థానానికి అసలు ఇంధనం లేదు. జనరల్గా వైట్ పెట్రోల్ వాడతారని అంటారు. ఇంధనం లేదు, కంపాస్ లేదు, రేడియో సరిగా పనిచేయట్లేదు. ఈమెమో రాడార్లో నా ఒక్క విమానం మాత్రమే కనబడుతుందని చెప్తుంది. రాడార్ అని ఉంటుందండి. ఈ రాడార్లో ఏంటంటే డాట్ ఈ విధంగా ఒక చుక్క మాదిరిగా కనబడతా ఉండిద్ది అనమాట. ఎక్కడెక్కడ ట్రావెల్ అవుతుంది ఆ విమానాలు అనేవి రాడార్లో మనకి కనబడతాయి. అయితే నన్ను సేఫ్గా దించినటువంటి లేదా సేఫ్గా చేసినటువంటి విమానం ఏది? నా దగ్గర కంపాస్ లేదు, రేడియో లేదు, అరే ఫ్యూయల్ కూడా లేదు, ఇంధనం కూడా లేదు ట్యాంక్స్లో. హూ వాజ్ ద పైలట్ ఆన్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ ఫ్లయింగ్ ఇన్ ద స్టార్మ్ వితౌట్ లైట్స్? అసలు ఎవరి పైలట్? స్ట్రేంజ్గా ఉన్నాడు, అండ్ ఆ విమానం స్ట్రేంజ్గా ఉంది, అది కూడా తుఫాన్లో ప్రయాణించింది, లైట్లు లేవు, ఎవరై ఉంటారబ్బా అనేసి తాను అనుకోవడం మొదలుపెట్టాడు. యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇతని విధానంలోనే ఆలోచిస్తే తనకి చాలా గడ్డు పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో బయటపడడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. ఇక్కడ జనరల్గా ఏం జరిగి ఉండొచ్చు అనేది మనం చూసుకున్నట్లయితే, ఒకటి గాడ్స్ ఇంటర్వెన్షన్ వల్ల, అంటే దేవుడు ఎవరినైనా ఒక దూతను పంపించి ఏం చేసి ఉండొచ్చు, ఈ వ్యక్తి యొక్క ప్రాణాలని కాపాడి ఉండొచ్చు. రెండోది, ఏదైనా రాడార్కి అందనటువంటి యుద్ధ విమానం ఒకటి తనకి దారి చూపించి ఉండొచ్చు. మూడోది ఇంకో ఏంటంటే, ఇక్కడ ఆ మేఘాల్లో నల్లటి మేఘాలు ఉన్నాయి. ఇతనే ఏంటంటే అక్కడ ఏదైతే లైట్లు ఉన్నాయో ఇతని లైట్లన్నీ యాస్టీజ్ ఒక అద్దంలాగా ఇతని యొక్క విమాన ప్రతిబింబమే అటు ఉండొచ్చు పక్కగా. కానీ చాలా విషయాలు మ్యాచ్ కావు. కానీ సింపుల్గా చెప్పాలంటే గాడ్స్ ఇంటర్వెన్షన్ వల్ల మాత్రమే ఇతను బతికి బయటపడడం అయితే జరిగింది. అదండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే 10th క్లాస్ సంబంధించి యూనిట్ వైజ్ గ్రామర్ ఏదైతే ఉందో, ఫస్ట్ యూనిట్ గ్రామర్ కానివ్వండి, సెకండ్ యూనిట్ గ్రామర్ కానివ్వండి, అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉన్నాయి. అట్లానే టెక్స్చువల్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా టాపిక్ వైజ్ ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉన్నాయి, సమరీ ఉన్నాయి. అట్లానే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, రీడింగ్ కానివ్వండి, స్పీకింగ్ కానివ్వండి, రైటింగ్ కానివ్వండి, లిజనింగ్ కానివ్వండి, ప్రతిదీ కూడా డీల్ చేయబడినటువంటి ప్లేలిస్టులు. అట్లానే సప్లిమెంటరీ రీడరు, అలానే వర్క్ బుక్, ప్రతి ప్లేలిస్ట్ కూడా అందుబాటులో ఉన్నాయండి. మీకు యాక్సెస్ చేయడం తెలియకపోతే సింపుల్గా 10 లింక్ అని గనక అడిగినట్లయితే నేను ఆ ప్లేలిస్ట్ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. లేదా మీరు మొబైల్లో చూస్తున్నట్లయితే ఐకార్డ్స్, ఎండ్ స్క్రీన్స్ అండ్ డిస్క్రిప్షన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.